హలో 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 గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు చాలా 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 స్పెషల్ కాబట్టి ఈ వ్లాగ్తో అయితే మరి మీ ముందుకైతే వచ్చాను. ఈ సిరీసే వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్, అంటే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సిన సిరీస్ అనమాట. ఇది ఏదో కాదు. ఈరోజు డేట్ వచ్చి February 5th, 2025 అనమాట. అందరికీ తెలిసే ఉంటుంది, ఇండియాలో మహాకుంభమేళ అయితే జరుగుతుంది. సో ఫైనలీ నేను, మా అమ్మ, మా డాడీ, మా చెల్లి కుంభమేళకి అయితే వెళ్తున్నాం అనమాట. ఆల్ ఆఫ్ ది సడన్ అంతా ఒక 3 days బ్యాక్ అనుకున్నాము. మా చెల్లికి లీవ్స్ దొరికాయి, నాకు లీవ్స్ దొరికాయి, సో మా డాడీకి కూడా లీవ్స్ దొరికాయి. సో అలా ఉన్నట్టుండి టకటగా ప్రయాగ్రాజ్కి అయితే బయలుదేరిపోతున్నాం. ఎలా వెళ్తున్నాం ఏమన్నది మరి కాసేపట్లో మీకైతే డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. ఈరోజు 5th, టైం అరౌండ్ 2:30 ఆఫ్టర్నూన్ అయితే అవుతుంది. సో ఇంకొక 1.5 hourలో మాకైతే బస్సు ఉంది. ఎలా వెళ్తున్నామంటే అనంతపూర్లో మునిరత్నం ట్రావెల్స్ వాళ్ళు పెట్టిన ప్రయాగ్రాజ్ ట్రిప్, దానికైతే వెళ్తున్నాము. ప్రయాగ్రాజ్తో పాటు కాశీ కూడా అయితే వెళ్తున్నాము. సో దగ్గరుండి ప్రతి ఒక్కటి చూపిస్తాను గైస్. ఎందుకంటే 144 yearsకి ఒక్కసారి వస్తున్న మహాకుంభమేళ కదా, అస్సలు మిస్ కాదండి. సో ఈ వ్లాగ్ మాత్రం గ్యారంటీ మీ అందరికీ చూపించాలి. ఎవరికైతే అబ్బలేదు, మహాకుంభమేళ వెళ్ళడానికి కుదరలేదో వాళ్ళందరూ కూడా వర్చువల్గా అయినా కుంభమేళకి వెళ్ళినట్టు, కాశీకి వెళ్ళినట్టు చేద్దామన్నదే ఈ యొక్క ప్లాన్ అనమాట. సో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే టచ్ చేసేయండి, రెడ్ నుంచి గ్రే చేసేయండి. సో పక్కనే ఉన్న నోటిఫికేషన్ గంటనైతే కొట్టేయండి. కొడితేనే నేను అప్లోడ్ చేస్తే మీకు తెలుస్తాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా టచ్లో ఉండండి, నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే దాంట్లో ఇస్తూ ఉంటా. ఫ్రెండ్స్, ప్యాకేజింగ్ అయితే జరుగుతుంది. మా చెల్లి ఇందాకే బెంగళూరు నుండి అయితే వచ్చింది. చూడండి, ప్రయాగ్రాజ్ కోసం బెంగళూరు నుంచి. ఇక్కడ అమ్మ, మా డాడీ లోపల రెస్ట్ తీసుకుంటున్నారు. సో ప్యాకేజింగ్ అయితే జరుగుతుంది. మన లగేజ్ లోపల ఉంది. జీనిగాడ్ ఫేస్ చూడండి, మేము ఎక్కడికో వెళ్తున్నాము, లగేజ్ అంతా సర్దుకుంటున్నామని. పాపం ఫుల్ అయితే డల్గా ఉన్నాడు. వాడికి మేము ఎక్కడికి వెళ్తాం ఏమన్నది అర్థమైపోతుంది అనమాట. యాక్చువల్గా అంటే లగేజ్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేస్తేనే. చూడండి, ప్యాంపరింగ్ కోసం అయితే వచ్చాడు. వీ విల్ మిస్ హిమ్ ఫర్ ఏ వీక్ ఆర్ ఎల్స్ 5 days. గైస్, లగేజ్ అయితే సర్దేశాం, ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. ఇదిగోండి, ఇంకా లగేజ్ అయితే టోటల్గా ఇదే, మా 4 members లగేజ్. మా అమ్మ ఫస్ట్ టైం నార్త్ ఇండియా సైడ్ అయితే వస్తుంది. మా డాడీ ఆల్రెడీ ఒకసారి కాశీ అయితే చూసేశాడు. చూడండి మా జీనిగాడు ఎట్లా ఉన్నాడు, పాపం ఫుల్ హర్ట్ అయ్యి సాడ్ డల్ కూర్చున్నాడు అంత లగేజ్ చూసేసరికి. సో గైస్, ఆటో కూడా వచ్చేస్తుంది. సో ఇంకా లగేజ్ మొత్తం తీసుకొని వెళ్ళిపోవడమే. అనంతపూర్ నుండి చూడండి, ఇదే మునిరత్నం మోటార్స్, మనకి రాజు రోడ్లో ఉంటుంది. వీళ్ళందరూ ప్రయాగ్రాజ్కి వచ్చే వాళ్ళే మాతో పాటు. సో అక్కడ ఆల్రెడీ ఒక సెమీ స్లీపర్ అయితే వెళ్తుంది, ఫుల్ అయిపోయింది. మాది కూడా 1 day స్లీపర్ కోసం వెయిటింగ్. అక్కడ చూడండి గైస్, అసలు ఎంత రష్ ఉందో. గైస్, ఇక్కడైతే మనం చూడొచ్చు టోటల్గా 5 buses అనమాట ఒకేసారి అయితే బయలుదేరుతున్నాయి. 2 sleepers అండ్ 3 సెమీ స్లీపర్స్ అనమాట. గైస్, ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక చూడండి, అమ్మ, డాడీ, నేను. ఇప్పుడే అనంతపురం నుంచి అయితే స్టార్ట్ అయింది బస్సు. ఇదిగోండి, చూద్దాం. ప్రస్తుతానికైతే ఫస్ట్ హాఫ్ హైదరాబాద్ అన్నారు, కానీ కర్నూలు ఎక్కే వాళ్ళకి కొంతమంది ఉన్నారంట. సో లెట్స్ గో గైస్, ప్రయాగ్రాజ్ ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. హర హర మహాదేవ, శంభో శంకర, నమ శివాయ, నమ శివాయ. గైస్, బస్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా 1 kilometer కూడా రాలేదు. అప్పుడే ఇక్కడ చూడండి, గోట్ ఈజ్ హ్యావింగ్ హర్ వెజ్జీ స్నాక్స్. అది వెజిటేబుల్ చూడండి గైస్. అందరూ అసలు గైస్, ఇదే స్లీపర్ మేము ప్రస్తుతానికి ఉన్నది. చూడండి, ఫుల్ ఏసీ బస్సు, ఇది స్లీపర్. సో ఇప్పుడే గుత్తి దగ్గర, అంటే అనంతపూర్ నుంచి ఒక 50 kilometers దూరంలో ఆపారు. సో టీ బ్రేక్ అయితే వెళ్తున్నాం అనమాట. అనంతపూర్ నుంచి ఒక 50 kilometers అయితే వచ్చాము. టీ తాగేసి వద్దాం గాయస్. ఇవన్నీ మన బస్సులే, అంటే మునిరత్నం వాళ్ళవే. 1 2 3
4, 5 టోటల్ 5 బస్సెస్ అనమాట ఈ యొక్క బంచ్గా అయితే వెళ్తున్నాయి. ఇందులో 2 స్లీపర్స్ 3 సెమీ స్లీపర్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి హ్యూజ్ క్రౌడ్ అనమాట. మొత్తం అనంతపూర్ నుండే. ప్రస్తుతానికి అనంతపూర్ 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్న గుత్తి అనే టోల్గేట్ దగ్గర అయితే ఉన్నాము. టైం అయితే 11 అయ్యింది. సో ఇప్పుడే డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. సో ఇంకా నెక్స్ట్ హైదరాబాద్ స్టాప్ అంట. మేము జస్ట్ కర్నూలు దాటి నెక్స్ట్ ఇమ్మీడియట్ కర్నూలు దాటిన తర్వాత వచ్చే టోల్గేట్ దగ్గర అయితే ఉన్నాము. ఇదిగోండి బస్సెస్. దీని వెనక ఒక బస్సు ఉంది 4 ప్లస్ ఇది ఒకటి 5 బస్సెస్. వెళ్దాం. ఇంకా కాస్త ఈ ఫస్ట్ డే కాబట్టి కాస్త లేట్ అయితే ఉంది. లైక్ అంటే మనకి ఇంకా అందరూ అడ్జస్ట్ అవ్వాలి. అక్కడిక్కడ స్టాపింగ్స్ ఉన్నాయి. కర్నూలులో దగ్గర 30-40 మెంబర్స్ ఎక్కారు. సో ఇంకా మిగిలిన సీట్స్ హైదరాబాద్లో ఫిల్ అవుతాయంట. సో నెక్స్ట్ స్టాప్ హైదరాబాద్. లెట్స్ గో. హలో, గుడ్ మార్నింగ్ గాయస్. ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్. అంటే ఈరోజు డేట్ 6 అనమాట. హైదరాబాద్ దాటి అరౌండ్ 60-70 కిలోమీటర్స్ అయితే వచ్చాము. మా బస్సులో చిన్న ఇష్యూ వచ్చింది. సైడ్కి అయితే ఆపి రిపేర్ చేస్తున్నారు. యాక్చువల్గా బ్యాక్ ఆయిల్ లీక్ అవుతుందంట. సో అందుకని ఆపేసాము. మీ రిమైనింగ్ 4 బస్సెస్ వెళ్తూనే ఉన్నాయి. మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఏదో ఇష్యూ వచ్చిందని చెప్పి ఆపి సైడ్కి అదైతే రిపేర్ చేస్తున్నారు. వేరే బస్సు వస్తుంది అంటున్నారు, రీప్లేస్మెంట్ లైక్ అంటే ఎక్స్చేంజ్ కింద. చూడాలి అది ఎంతసేపటికి వస్తుందో ఏమో. శివయ్య అయితే చాలా గట్టిగా అయితే మమ్మల్ని పరీక్షిస్తున్నాడు అనమాట. అంత ఈజీగా జరిగిపోవు కదండి గాయస్. కుంభమేళ, కాశీ అవి అంటే ఇలాంటివి ఏదో ఒకటి ఉంటేనే మెమోరీస్ అనమాట. ఇలాంటివి లేకపోతే ఏ మెమోరీస్ లేనట్టు అవుతుంది. సో ఇవి కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. బస్సులో కొంతమంది అయితే ఫుల్ అసలు ఏంద్రా స్వామి తలనొప్పి అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కానీ బీ పాజిటివ్. ఎలా ఉన్నా ఏమున్నా మనకి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దైవ దర్శనాలు కావాలంటే అంత ఈజీ కాదు. సో ప్రతి దేవుడు పరీక్షిస్తాడు. అలాంటిది లోపల చాలామందికి ఓపిక లేదనమాట. చాలామంది గొనుగుతున్నారు, అది ఇట్టయింది అని. సో ఆల్వేస్ స్టే పాజిటివ్ గైస్. మనకి ఏం జరగాలన్నా ఆల్రెడీ దేవుడు రాసే పెట్టింటాడు, ఏది ఏ టైంకి ఏం జరగాలని. సో ప్రతిదీ మన మంచిగా అనుకుంటూ సాగిపోతుంటే ఎలాంటి తలనొప్పులు ఉండవు. సో ఏమంటే ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొద్దిగా ఎక్కువ మీన్స్ అంటే ఎందుకు ఇలా అవుతుందని అంటున్నారు. సో డ్రైవర్ కూడా ఎంతో చాకచక్యంగా తెలివితో టాయిలెట్స్ ఎక్కడుంటే అక్కడే ఆపేశాడు. సో ఎటువంటి ఇబ్బందులు. ఇప్పుడే నేను కూడా లేచి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. చూద్దాం. ఇంకా బాసరకి 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అనుకుంటా. 1 or 120 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. చూద్దాం. యాక్చువల్గా ప్లాన్ ఎర్లీ మార్నింగ్ బాసరకు చేరుకొని బ్రేక్ఫాస్ట్ బాసర్లో చేయాలి, అమ్మవారి దర్శనం తర్వాత అనుకొని ఉన్నిందే. కానీ ఇక్కడే 6:30 అయ్యింది. 6:30 అయినా ఇంకా హైదరాబాద్కి అరౌండ్ ఒక 50 కిలోమీటర్స్ బయట ఉన్నాం. అంటే హైదరాబాద్ దాటి 50-60 కిలోమీటర్స్ వచ్చామంతే. లాట్ మోర్ టు గో గైస్. ఇవన్నీ మెమోరీస్ మాత్రం. ఇవే ఇలాంటివి లేకపోతే ఫన్ ఉండదు, మెమోరీస్ ఉండవు, ఏముండవు. జస్ట్ పోయినాము వచ్చినామంటే ఇలాంటివి కొన్ని మెమోరీస్ ఉంటే రేపు పొద్దున లైక్ మేము పలానా చోట్ల పలానా ఇలా ఆగిపోయింటివి, పలానా ఇలా అయిందని చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. ఇలాంటి మెమోరీస్ మీకు కూడా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఉంటే కింద కామెంట్ చేయండి. ఏ ట్రిప్లో ఎలాంటి మెమోరీ ఉందన్నది. బాసరకి ఇంకొక 60 కిలోమీటర్స్ దూరం అయితే ఉన్నాము. మా బస్సులో ఫ్యాన్ ఇష్యూ వచ్చి కాస్త లేట్ అయింది కదా. సో ఇక్కడ లుఫియాన్స్ ఫ్యామిలీ రెస్టారెంట్లో టిఫిన్స్ అయితే తినేస్తున్నాము. లైక్ టిఫిన్స్ చేసేస్తున్నాం. టైం అరౌండ్ 9:30 అయింది. సో టిఫిన్స్ ఇక్కడ చేసేసి టీ తాగి ఇంకా డైరెక్ట్ బాసర టెంపుల్కి వెళ్ళిపోవడమే. నాకు తెలిసి ముందే వెళ్తున్న బస్సులు మిగిలిన 4 వెళ్ళిపోయాయి అనుకుంటా. చూడండి, టిఫిన్స్ అయితే చేస్తున్నాము. వాళ్ళు టోకెన్ ఇచ్చారు ఏమన్నా తినచ్చని. సో నెక్స్ట్ ఇంకా బాసర టెంపులే స్టాప్ అనమాట. సో నేను కూడా వెళ్ళి టకటక టిఫిన్ అయితే తెచ్చుకుంటాను. టిఫిన్స్ అయితే అయిపోయాయి. సో అంత యావరేజ్ ఉన్నాయి. మా డాడీ అయితే బోండా తిన్నాడు, అది యావరేజ్ అంట. ఇడ్లీ బాగుంది, దోశ కూడా యావరేజ్. అంటే ఇక్కడ రష్ చూడండి అసలు చాలా ఉంది. సో టీ కూడా తాగేసాము. ఇంకా నెక్స్ట్ బాసరకి స్టార్ట్ అవ్వడమే. 80 కిలోమీటర్స్ ఉందంట బాసర. రఫ్లీ 1.5 hours పట్టచ్చు. అక్కడికి వెళ్ళి గోదావరి నదిలో స్నానాలు చేసుకొని అమ్మవారిని దర్శించుకొని తర్వాత డైరెక్ట్ ప్రయాగ్రాజ్ అనమాట.
స్విమ్మింగ్ చేసేగా, స్విమ్మింగ్ పూల్ కాదు రివర్. సో ప్రయాగ్రాజ్కి మ్యాక్సిమం రేపు పొద్దున వెళ్ళేలా చూస్తామని డ్రైవర్ అని అయితే అంటున్నాడు. చూద్దాం గైస్. బస్ ఏం ట్రబుల్ ఇవ్వకుండా ఉంటే టుమారో ఈ టైం లోపంతా ప్రయాగ్రాజ్కి అయితే రీచ్ అవ్వచ్చు. ఎర్లీ మార్నింగ్ ప్రయాగ్రాజ్లో ఉంటే బెటర్ అని నేను మా చెల్లి అయితే అనుకుంటున్నాం. 12:30 అయితే అయ్యింది టైము. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ టిఫిన్కి రావాల్సిన టైంకి బాసరాకి ఇప్పుడైతే వచ్చాం. 12:30 అయింది. అదిగోండి గోదావరి. ఇది అక్కడికి వెళ్ళి స్నానాలు చేసుకొని లైక్ గోదావరి నదిలో మునిగి నెక్స్ట్ ఇంకా దర్శనానికి అయితే వెళ్తాము. సో ఇంకా బాసరాలో స్నానాలు చేసుకొని బయలుదేరితే డైరెక్ట్ ప్రయాగ్రాజే కాబట్టి చక్క వెళ్ళి ఫస్ట్ టైం అయితే వస్తున్నాం. ఇంత అంటే ఎప్పుడు తెలంగాణలోకి టెంపుల్స్కి ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైము. మా అమ్మ అయితే జాక్పాట్ కొట్టిందనే చెప్పాలా. లైక్ మంచి అయోధ్య ఒక్కటే మిస్ అవుతాము. సో అయోధ్యకి స్పెషల్గా ఎప్పుడన్నా ఫ్యామిలీ మాత్రమే వచ్చి పోదామని ఆలోచిస్తున్నాం. ఇదిగోండి మా బస్సు అయితే ఇక్కడ ఆపారు. సో ఇప్పుడు వెళ్ళి స్నానాలు ఆచరించి నెక్స్ట్ ఇంకా గుడికి అయితే దర్శనానికి వెళ్ళిపోదాం. స్నానాలు అయితే ముగించుకొని టెంపుల్కి అయితే వచ్చాము. సో టైం 2:30 అయింది. టెంపుల్ ఓపెన్ ఉంటుందా క్లోజ్ ఉంటుంది ఎవ్వరికి ఐడియా అయితే లేదు. వెళ్తున్నాం, ఇంకా భోజనాలు అయితే చేయలేదు. సో దర్శనం చేసుకున్న తర్వాత భోజనాలు అని అన్నారు. ప్రయాగ్రాజ్ ఇక్కడ నుంచి ఇంకా దాదాపు 1990 కిలోమీటర్స్ అయితే ఉంది మాకు. సో చూద్దాం ఎంత స్పీడ్గా అక్కడికి చేరుకుంటాం ఏం కథ అన్నది. ప్రయాగ్రాజ్లో స్నానాలు ముగించుకొని కుంభమేళలో ఇంకా కాశీకి అయితే వెళ్ళాలి మేము. సో గైస్ చూద్దాం ఎంత లేట్ అవుతుంది ఏమన్నది మన చేతిలో లేదు. ఓం నమః శివాయ. గైస్ ఇప్పుడే అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. చాలా అమ్మవారు ఎంతో సుందరంగా అయితే ఉన్నారు. లోపల ఫోటోలు వీడియోలు తీయకూడదు అన్నారు. సో అందుకే నేనైతే ఎలాంటి వ్లాగ్ లేదా షూట్ అయితే తీయలేదు. దర్శనం అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ లంచ్కి అయితే వెళ్ళాలి. టైం అరౌండ్ 3 అయితే అయ్యింది ఇప్పుడే. సో బాసరా కంప్లీటెడ్. ఇంకా నెక్స్ట్ ప్రయాగ్రాజ్ అనమాట. అది ఎంతకి వెళ్తామో రేపు ఎంతకి వెళ్తాం. 1000 కిలోమీటర్స్ ఉంది. ఎంత స్పీడ్లో ఎంత తొందరగా అక్కడికి చేరుకుంటాం అనేది తెలియదు. సో మీరు కూడా నాతో పాటు అలాగే యాంగ్జైటీతో వెయిట్ చేయండి. సో మాకు కూడా తెలియదు ఎంతకి వెళ్తాం అన్నది. ప్రస్తుతానికైతే బస్ దగ్గరికి వెళ్తే లంచ్కి అయితే వెళ్ళాలి. ఇంకా లంచ్ కూడా చేయలేదు, 3 అయింది. సో లంచ్ చేసుకొని ప్రయాగ్రాజ్కి బయలుదేరడమే. ఫ్రెండ్స్ ఇప్పుడే లంచ్ అయితే అయిపోయింది. ఇటు వెళ్తే గుడి అనమాట. సో ఇక్కడ వచ్చే వాళ్ళకి హోటల్స్ కూడా ఉన్నాయి లాడ్జెస్. సో ఈ హోటల్లో రుచి మెస్ అనే దాంట్లో మేమైతే లంచ్ కంప్లీట్ చేసాము. బాగా బ్రాహ్మిన్స్ హోటల్, బాగా మంచి ఫుడ్ బాగుంది. లోపల హాస్పిటాలిటీ కూడా బాగుంది. సో లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. ఇంకా నెక్స్ట్ ప్రయాగ్రాజ్కి వెళ్ళాలి. బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. చూడండి నాకు తెలిసి ఇవి టీటీడీలో మాదిరి టెంపుల్ రిలేటెడ్ గెస్ట్ హౌసెస్ అనుకుంటా. సో వస్తే హోటల్స్కి వాటికైతే ఏమి తక్కువ లేదు, ధైర్యంగా రావచ్చు. ఇవ్వండి హోటల్స్, షాపింగ్ మాల్స్ అన్నీ అయితే ఉన్నాయి. హలో గాయస్, టైం అయితే 9:30 అయ్యింది. డిన్నర్ కోసం అయితే ఇక్కడ ఆపారు. ఇక్కడ నుండి మీన్స్ ఆల్రెడీ మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోయాము. నాగ్పూర్ సరౌండింగ్స్లో ఉన్నాము. నాగ్పూర్ దగ్గరలో. ఇక్కడ నుండి ప్రయాగ్రాజ్ 800 కిలోమీటర్స్ చూపిస్తుంది గూగుల్లో, 13 hours అని. సో ఇప్పుడు మేము ఎంతకు స్టార్ట్ అవుతాము అందరూ భోంచేసి దాన్ని బట్టి టుమారో రీచ్ అవ్వేది ఉంటుంది. ఫస్ట్ డే సో మచ్ ఆఫ్ ట్విస్ట్లు, పెద్ద రిపేర్లు, దాంతో దీంతో ఫైనల్లీ డే 1 అయితే ఎండ్ అవ్వబోతుంది. చూద్దాం ఇప్పటి నుండి ఏం ఇష్యూస్ రాకోకుండా శివయ్య కరుణిచ్చి కాశీ వరకు పిలుచుకొని తర్వాత ఇంటి వరకు క్షేమంగా చేరుకుంటే చాలు.